మ్యాగజైన్ లో ఎంట్రీ సంపాదించిన విష్ణుప్రసాద్ ఘట్టమనేని ఆంధ్ర కుబేరుడయ్యాడు. డబ్బు అనగానే అంబానీల గురించి చెప్పుకునే మనం ఇక నుంచి మన తెలుగువాడి గురించి చెప్పుకోవచ్చు. అంతగా చెప్పుకునేంతగా నేనేం సాధించాను అనుకోవడం లేదు. ఇలా టాప్ 50లో కాదు, టాప్ 10లో నా పేరు చూసుకున్న రోజు ఒక తెలుగువాడిగా గర్వపడతాను. Congratulations from CNN, sir. Thank you. May I have your autograph, please? Sure. సార్ ప్లీజ్ సార్, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఇచ్చే సలహా? ఉన్న స్థాయి చాలనుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళలేదు. సో డ్రీమ్ బిగ్. సార్ అసలు సక్సెస్ అంటే కలాంజీ చెప్పినట్టు మన సంతకం ఇలా ఆటోగ్రాఫ్ అవ్వడమే సక్సెస్. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ రేర్ విక్టరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్, వేర్ ఈజ్ యువర్ వారసుడు జూనియర్ ఘట్టమనేని, ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ హోల్ ఎంపైర్. నా హ్యాపీనెస్ ని నేను ఇలా నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటుంటే వాడు వాడి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. హీస్ టూరింగ్ ద వరల్డ్ ఆన్ ఎ వైల్డ్ అడ్వెంచర్. ఆ ఫోటోల్లో నేనుండాలి, వాడి ప్లేస్లో నా కూతురుండాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫుటేజ్ని మీడియాకి పిఆర్ చేసే పనిలో ఉన్నాను. అదేంటి సార్ అలా అంటారు? మీరు ఫ్రెండ్ అనే కదా విష్ణుప్రసాద్ గారు తెచ్చి పనిలో పెట్టుకున్నారు. నాకు వాడు పనివ్వటం కాదురా, స్నేహితుడని 25 ఏళ్ల క్రితం నేనే వాడికి నా ముద్ర ల్యాబ్లో పనిచ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత నా కంపెనీ నష్టాల్లో ఉందని నా షేర్లు అమ్మాలనుకున్నాను. ఊరంతా అప్పులు చేసి నా దగ్గర వాడే కొనుక్కున్నాడు. ఆ తర్వాత నేను అమ్మిన దగ్గరే ఆగిపోయాను. వాడు అందనంత ఎత్తుకి దిగిపోయాడు. అదేలా సార్? నీకో స్టోరీ చెప్తా గౌరా. ఒక స్కూల్లో 2 ప్రాణ స్నేహితులున్నారు. ఓ రోజు ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది. వెనక కూర్చున్న వాడికి ఏమీ రాదు. ముందు కూర్చున్న స్నేహితుడు అడగ్గానే అన్నీ చూపించాడు. కానీ రిజల్ట్స్ రోజు చూపించిన వాడు ఫెయిల్ అయ్యాడు, చూసి రాసిన వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎందుకంటావు? ప్రాబబ్లీ చూపించిన వాడి హ్యాండ్ రైటింగ్ బాలేదేమో సార్. కారణం రాత కాదురా, తలరాత. దాన్ని మారుద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు నా పక్కకు మారితే. అర్థం కాలేదు సార్. నీకర్థం కాదురా, నేను పనిచ్చిన వాడి దగ్గరే పనిచేస్తుంటే ఇక్కడ ఎలా ఉంటుందో నీకర్థం కాదు. ఫ్రెండ్ని ఫోర్బ్స్ పార్టీ కూడా పిలవకపోతే ఇక్కడ ఎలా మండుతుందో నీకర్థం కాదు. బిజీలో మర్చిపోయి ఉంటారు సార్. బిజీలో మన కింద పనిచేసే వాళ్ళని మర్చిపోవచ్చురా, ఫ్రెండ్స్ని కాదు. డిసైడ్ అయిపోయాను గౌరా. వాడు జీ గ్రూప్ని నా మీద వదిలేశాడు. ఇక నేను విలువల్ని వదిలేస్తాను. హాయ్ విష్ణు. హాయ్ నీతు, లాంగ్ టైం. గౌతమ్తో మాట్లాడి చాలా రోజులైంది. ఇట్స్ ద రైట్ టైం ఫర్ 3 of us. కాన్ఫరెన్స్ లుక్ తీసుకుందామా? యా, గుడ్ ఐడియా. లెట్ మీ డు ఇట్. హాయ్ మా. హాయ్ నానా. డాడ్ కూడా లైన్ లో ఉన్నారు. ఓ హాయ్ డాడ్. Hey Gautam, how you been? How was your trip? యాజ్ యూజువల్. Enjoyed a lot? పెయిడ్ ఎ లాట్. Just going through the bills. I was expecting more than $1 million, but it's less than that. Hey, live your life to the fullest. నీ ఏజ్ లో ఉండగా నాకు టైం రాలేదు. ఇప్పుడు ఏం చేద్దామన్నా టైం లేదు. అందుకని ఇంకా ఎన్ని రోజులు ఈ ఫన్? విష్ణు, ఇట్స్ ఇనఫ్. వాడి ఏజ్ పిల్లలంతా కెరీర్ బిల్డ్ చేసుకున్నారు. నీ నెక్స్ట్ బర్త్డే కి మన ముగ్గురం మన ఇంట్లో కలుస్తున్నాం. అప్పటి వరకే నీకు టైం.
ఆ రోజు నువ్వు బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి. సో ఘట్టమనేని వారసుడు ఈజ్ ఆన్ హిస్ వే. గౌతమ్, నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే లోపు నువ్వు ప్రపంచాన్ని పరిచయం చేసుకో. హ్యావ్ ఫన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సీ యూ సూన్. See you, Dad. Bye, Ma. గుడ్ మార్నింగ్ సార్. Good morning, Gaurav. గుడ్ మార్నింగ్ సార్. Morning, Sam. You're looking gorgeous today. థ్యాంక్ యూ సార్. I'll have Thai today. How are you, Nani? నే బానే ఉన్నా బాబు, మీరే కొంచెం చిక్కినట్టున్నారు. 1 week చిక్కానా? చిన్నప్పటి నుంచి నేను ఒక్కరోజు కనిపించకపోయినా నీకు చిక్కినట్టే కనిపిస్తాను. దీనికి మాత్రం ప్లేట్ పెట్టను బాబు, మీరు లేనప్పుడు అస్సలు మా మాట వింటర్లేదు. చూసావా బాబు దాని పొగరు? Calm down, Boma. ఇప్పుడు తిను. సార్, నీడ్ యువర్ సిగ్నేచర్స్ ప్లీజ్. Okay. పూర్తిగా తిను. Sir, Mugdha ma'am is calling. She already called me twice. I'm on my way, Mugdha. Okay. Yeah, bye. పొద్దునే కదా బాబు వచ్చారు, మళ్ళీ పార్టీయా? పార్టీ చేసుకుని అలసిపోయి ఉన్నాను, అందుకే మళ్ళీ పార్టీ. Hey! Cheers to 4! And this is for my friendship with Gotham Gattimaneni. Cheers! I'll be back. That's okay. ఏ ముక్తా, why రే? నీ రేంజ్ కి మించి ఇంత ఖర్చు? Because he's worth it. నువ్వు క్లాస్మేట్ అయినా ఇప్పటి వరకు తను నీకు ప్రపోజ్ చేయలేదు కదా? తను వేరే వాళ్ళకు కూడా ప్రపోజ్ చేయలేదు కదా. గట్టమనేని వారసుడు గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే జారిపోతాడు.
సార్ వస్తున్నా. అది క్లీన్ చేసేయమ్మా. ఓకే సార్. సారీ సార్. సారీ సార్. సారీ. అదేంటి బాబు, సారీ అని చెప్పాను కదా. వయసులో నీకన్నా పెద్దవాళ్ళని కూడా చూడకుండా. అది కాదు బాబు. ఏయ్, నేనెవరో తెలుసా? నీకు తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా? ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంతమందిని వెంటేసుకుని ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు. నువ్వెవరో నీకు తెలుసా? ఏయ్! నేను వెయిటర్, వాడో చెఫ్, వీడో క్లీనర్. మరి నువ్వెవరో? ఫోర్బ్స్ లో వచ్చింది మీ నాన్న, నువ్వు కాదు. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేనమ్మా. నేనంటే ఎవరు నువ్వు? నేను పని మనిషి లక్ష్మిని మాట్లాడుతున్నానమ్మా. లక్ష్మమ్మ, ఫామ్ హౌస్ కి కూరగాయలకు వెళ్ళాలన్నావుగా, డ్రైవర్ వెంకటేష్ వచ్చాడు. Gotham? I've been trying to reach you all night. ఏంటి మొత్తం బుక్ చేసావా? వాడెవడో వాగిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు గౌతమ్? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. చిన్నప్పటి నుంచి నేను కన్ఫ్యూషన్లో ఉన్నాను. నిన్నే నాకు క్లారిటీ వచ్చింది.
నేనెవరు? Damn it! You're the son of Vishnu Prasad, Gotham. సన్ ఆఫ్ కేర్ ఆఫ్ కాదు, అసలు నేనెవరు? ఏమైంది గౌతమ్? ఏంటిలా? నాకు పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడూ నువ్వు అలా ఎక్సైట్ అవ్వలేదు. ఎక్సైట్ ఎలా అవ్వమంటావు? చిన్నప్పటి నుంచి నేను అసలు ఏ ఎమోషన్ లేకుండా పెరిగాను. అసలు నాకు ఆకలంటే కూడా తెలీదు. ఇంతప్పటి నుంచి ఆ మాట గుర్తుకొచ్చే లోపే అంతమంది నా వెంటబడి గోరుముద్దలు తినిపించేవారు. కష్టం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, కన్నీళ్ళంటే తెలీదు, ప్రేమ అంటే తెలీదు, చివరికి సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు. ఎందుకంటే నేను 365 రోజులు సంతోషంగానే ఉంటున్నాను. అలాంటప్పుడు నిజమైన సంతోషం ఎలా తెలుస్తుంది? Gotham, please calm down. Just look at me. Look at me. Look into my eyes. నా కళ్ళలోకి చూడు. ప్రేమ ప్రేమ అనే ఎమోషన్ కనబడుతుంది. లేదు, నా లైఫ్లోకి రావాలనే ఇంటెన్షన్ మాత్రమే కనపడుతుంది. నువ్వు ప్రేమ నమ్మవా? తెలియని ఎమోషన్ ఎలా నమ్మమంటావు? నేను వస్తాను. నేను ఐడెంటిటీ వెతుక్కుంటూ వెళ్తున్నాను. నేను ప్రేమను వెతుకుంటూ వస్తాను. నేను ఎక్కడికి వెళ్తాను నాకే తెలీదు. నీతో ఎంత దూరమైనా వస్తా. అవని కనీసం అప్పుడైనా బాధ అనే ఎమోషన్ అయినా తెలుస్తుంది. నీతో ఎంత దూరమైనా వస్తా. I'll see you tomorrow. ప్రాబబలీ మనం మళ్ళీ కలవకపోవచ్చు. Hey, are you okay? సారీ బ్రో, ట్రక్కును గుద్దుపోయి మిమ్మల్ని గుద్దాను. నేను ట్రక్ అనుకొని గుద్దాను. వాట్?
అవును బ్రో, నేనే మీకు సారీ చెప్పాలి. ఆ పెద్ద హెడ్ లైట్లు చూసి ట్రక్ అనుకున్నా. ఏం మాట్లాడుతున్నారు బ్రో? ఎందుకు పోవాలనుకున్నారు? బ్రతకలేక. మీరు బ్రతకటం ఇష్టం లేక. బ్రదర్, ఇప్పటి వరకు లైఫ్ లో డబ్బులు తక్కువైతే చస్తారనుకున్నా, కానీ నిన్ను చూశాక డబ్బులు ఎక్కువైతే కూడా చస్తారని అర్థమైంది. ఎమోషన్స్ లేని లైఫ్ లో లైఫ్ ఉండదు బ్రో. ఎమోషన్స్ ఎక్కువైతే అసలు బతకాలనే ఉండదు బ్రో. అవును బ్రో, నీ లైఫ్ లో ఆకలి, బాధ, కష్టం, కన్నీరు లాంటి వర్డ్సే లేవు, కానీ నా లైఫ్ లో అవి తప్ప ఇంకేమీ లేవు. అందుకని పోవాలనుకున్నావా? కనిపెట్టిన యాప్ ఫెయిల్ అయ్యి అప్పులు ఎక్కువై పోవాలనుకున్నాను బ్రో. అప్పులా? ఎంత? 3 లక్షలు. ఆఫ్టర్ ఆల్ 3 lakhs కోసం చనిపోవాలనుకున్నావా? 3 లక్షలు చాలా ఎక్కువ బ్రో. మా తెలుగు రాష్ట్రాల్లో 30,000 కోసం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? అసలు ఏం జరిగింది బ్రో? డీటెయిల్ గా. నా దరిద్రాన్ని పరిచయం చేయాలంటే ముందుగా మా ఇంటిని పరిచయం చేయాలి. హైదరాబాద్ బోరబండ. మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. దారిద్ర్య రేఖకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే మా కొంప. దీనికి డోర్లు, కిటికీలు అన్నీ ఉన్నాయి. కానీ మా ఇంట్లోకి వాన వస్తుంది, ఎండ వస్తుంది, చలి కూడా బాగా వస్తుంది. నాన్నకి ఈ సేవలో ఉద్యోగం. 25 ఏళ్లుగా రోజు ఆఫీస్కి 6 కిలోమీటర్లు నడిచి వెళ్తాడు. అలా నడిచి నడిచి కాలు చెప్పులే కాదు, మోకాలు చెప్పలు కూడా అరిగిపోయినాయి. బాధ్యతలు మోసే భార్య, బరువుగా అనిపించే కూతురు, పరువు తీసే కొడుకు. ఇది మా కుటుంబం. ఇక ఇంట్లో కష్టాల గురించి చెప్తే కష్టం కూడా సిగ్గుపడుతుంది. రా, నా రాజ్యంలోకి వెళ్దాం. సుందర లోకం సందుగొందుల చీకటి నరకం ఏ పుట్టుకతో పేదరికం తొడబుట్టిన తొక్కల దతకం ముట్టిపోయిన బుటల బియ్యం నిలపోయి ముఖాల కయ్యం ఒట్టు పొడిసిందంటే భయం గుర్తుకొస్తది అకలి దయ్యం ఇంతకన్నా దారుణమే ఉంటదన్న మాటే ధైర్యం. మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా చిన్న బ్లాంకెట్ తాడే ఉందన్నా. మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా చిన్న బ్లాంకెట్ తాడే ఉందన్నా. ఎల్లిపాయ కారం నిలమతి గన్నం ఇదే మాకు బిర్యానీతో సమానమని పూట గడుపుతాం. మృతి సంతలోనే ముక్కు మూసుకుంటాం, గట్టిగా కాలసపడే రెక్కుల కిందే కథను నడుపుతాం. లేనితనమే వారసత్వం ఉన్నదే పంచి పెడతాం. మా పిల్లల పిల్లల పిల్ల తరాలకు పేదోళమై పుడతాం. మా బ్లాక్ అండ్ వైట్ బస్తీ చూడన్నా చిన్న బ్లాంకెట్ తాడే ఉందన్నా. రాకెట్లేనో పోతన్నా మా పాకెట్ లో నా పైసా నిలన్నా. ఏమీ అనుకోకయ్యా, ఇవాళ కూడా మామిడికాయ తొక్కే. మా ఆఫీస్లో ఇది కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారే. కడుపులో కాలితే ఇదే ప్యారడైజ్ బిర్యానీ. వస్తా. అమ్మా, ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. వాడికి లేవలేదా? I wanna be a billionaire, Forbes magazine, smiling next to Oprah and the Queen. టైం ఎంత అయిందిరా? 7th లో కొనిచ్చినావు, 10th లో అయిపోయింది. ఆగిపోయింది బాచి కాదు, నువ్వు దున్నపోతులు ఇంకా నిద్రపోతున్నావు ఏంటి? లంచ్ దాకా పడుకుంటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని పడుకున్నా. తెచ్చావులే, ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి నీళ్ళు పెట్టపో. లైఫ్
బాయ్ మమ్మా బాయ్ పాపా ఏరోయ్ అరుస్తూ వెళ్తున్నావు అంతరిక్షానికా? ఆఫీస్ కి నువ్వు బస్తీలు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవాల్సిన కాళ్లేగా. డామ్ గుడ్ సార్ యు లుక్ ఆసమ్ బైట్ సార్. అయినా జాబ్లెస్ గా నీళ్ళు పట్టుకోవడం కంటే అక్కడ కాలు పట్టుకోవడం చాలా బెటర్. బాయ్. రే చెప్తాన్రా మీ అందరి సంగతి వెరీ సూన్. కరెన్సీ లోట్ల లెక్క గట్ల పడ్డారేంటి రా? అరే సత్తి ఆ కర్రేది నన్ను గుండు మీద గుద్దిద్రా. రాత్రికి రమ్ముందా? దమ్ము కూడా ఉన్నది. మంచుకున్నావా? ఈ మధ్య తీన్మర్ వార్తలు మస్తు చదువుతున్నావురా. ఏం ఆడతలో ఏమో అక్క, ఈ నడమ నాకన్నా ఎక్కువ నువ్వే ఆడతలకి ఎక్కుతున్నావు. అవును గాని బుగ్గరాముల కొడుకు లగ్గానికి పోతున్నావా? ఆవు వెళ్తున్నా. పోతావు నువ్వు నీళ్ళ కోసం వంగినప్పుడల్లా ఆ కర్రె మొక్కంది తీరొక్క తిట్టు తిడుతున్నారు. ఏమంది తిట్టిందిరా గది? మస్తు గర్వి కూతలక్క, నా నోటితో నేను చెప్పను. ఆ మాటలు వింటుంటే అయితే కడుపులో దేవునట్టయి కక్కొచ్చినట్టయి ఫేయి తిరిగి కళ్ళు తిరిగి ఆగమాగమైనక్క. బొంక నేర్చిన అరది బోర్ర పడ్డది, బతుక నేర్చిన మొగోడు దాడ్ర పడ్డాడు అన్నట్టు ఈ నీళ్లు కొండవ ఇయ్యాలన్న తానం చేయిపోయి గబ్బాసన వచ్చి పారైతున్నది. బస్తీ కడితే 3 సెట్ పొక్క పడ్డారు కదా. ఇంత చిన్న హెల్ప్ కి ఇంత పూజిస్తున్నాడు ఏమరా? ఇంకా మీరు కొట్టుకుంటుంది చాలు కానీ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతున్నాయి. అమ్మయ్యా జై మంజీరా. ఓ అవా సరిగా లాగవే పడిపోద్ది. ఆహా, 2 జబ్బల మీద బిందెలతో మహా సిమెంట్ యాడ్లోలా భలే ఉన్నావురా నందు. నువ్వు నా జబ్బలు చోటు ఆపి ముందెళ్ళి పని చూడవే, ట్యాంకర్ ఖాళీ అవుతుంది అక్కడ. అవునరా, నైట్ మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వవా? ఎందుకు డబ్బులు బొక్క, ఎలాగో పొద్దున కలుస్తాం కదా, అందుకే చేయలా. ఏ వీకెండ్ కదరా, సినిమాకి తీసుకెళ్తావా? నా బతుకు అది ఒక్కటే తక్కువ. రాత్రి మా సెకండ్ షో వేసుకున్నాడు, ఇప్పుడు వెళ్తే మా అమ్మ మార్నింగ్ షో వేసుకుంటది. జరుగు, ఇంకో ట్యాంకర్ వస్తుంది చూడు. ఏంటే స్ఫూర్తి, నీ ఫ్రెండ్ ఏదో కూస్తున్నాడు. ఏమి లేదు జీరో సైజు, అందరు బిందెలతో వస్తుంటే మీ ఫ్రెండ్ ఏంటి చెంబుతో వస్తుందని అడుగుతున్నా అంతే. ఇది చెంబు కాదు బిందె. చెప్పానా ముందే, నమ్మవు. బాయ్, చెంబు జాగ్రత్త. వీడి నోట్లో నోరెట్టే కంటే ఆ బురదలో బిందెట్టడం బెటర్. పదా ఎరా అల్లుడు, కూరగాయలు మీ ఇంటి పక్కనే ఉన్నాయి కదా. కానీ మా అయ్య ఖాతా రైతు బజార్లో ఉంది. మా కూరగాయలు లోపల పెట్టు. ఏం చీచా పొద్దున ఈనాడు పాపలేక ఇంటి ముందు మీ అయ్యను కలవటానికి వచ్చా. ఇవాళ 1వ తారీఖే. అబ్బా మాకు బి ఎరికే గాని ఫస్ట్ తారీఖు కన్నా ముందే వచ్చి కూర్చుంటే మాకే ముందు ఇస్తాడని వచ్చినాం. ప్రోగ్రామ్ ఇట్స్ పెట్టుకొని వచ్చి నేను ఓరి సత్తిగా మా అయ్య నీ దగ్గర కూడా అప్పు చేసిందా? అవు మళ్ళా తీసుకున్నాడు కదా. తీన్మార్ వార్తల్లో తిప్పల పడ్డ పైసలన్నీ తెచ్చి మీ ఆయనకి ఇస్తే నువ్వేమో తీసుమార్ కాని లెక్క తిరుగుతున్నావు. ఎంత చేయాలరా నీకు? 20 మీద 5,000. నాకు 40. 20,000. నాకు 45. వడ్డీతో మొత్తం 3 లక్షలు. ఆయనకు వచ్చేది 12,000. అందులో మేము నలుగురం తినాలి, తాగాలి, తిరగాలి, పండగలు చేసుకోవాలి, ఫంక్షన్లు చేసుకోవాలి, మిగిలింది మీకు ఇచ్చుకోవాలి. ఇది అయ్యే పనేనా? తీసుకునేటప్పుడు తెలియదా? తీసుకునేటప్పుడు కష్టాలు మాత్రమే కనబడతాయి, తీర్చేటప్పుడే సొక్కలు కనబడతాయి. అందుకే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? నువ్వు కాలేజీ నుంచి రోడ్డు మీదకి వచ్చావు, గౌన్ లో నుంచి నీ చెల్లెలు చీరలోకి వచ్చింది. ఇంకెప్పుడు తీరుస్తావు? చెప్పండి, ఇంకెప్పుడు తీరుస్తారు? ఏ ఉడతా పంజాబ్, నోరు జాగ్రత్త. ఎక్కువ మాట్లాడితే మొత్తానికి అయిపోయి పెడతాం.
ఏట్రా ఆ మాటలు? చూసారా ఇక్కడ ఐపీ అనగానే అక్కడ బీపీ వచ్చింది. వరుణ్ పంచలా కట్టుకుని తిరిగే మంచి ఆయన. ఇన్ని మాటలు మా చెప్పకపోతే నువ్వు కూడా ఏదైనా ఉద్యోగంలో చేరి మా అప్పులు తెచ్చు కదా. హలో, మా నాన్న బ్రతకాలనుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు. నాలా ఎదగాలనుకున్నాడు, రిస్క్ చేస్తాడు. త్వరలో నేను కనిపెట్టిన యాప్ సక్సెస్ అవుతుంది. అది యాప్ కాదురా, ఫ్లాప్. అది సక్సెస్ అవును, నువ్వు అవ్వవు. చూడు సామన్న, రాత్రి వీళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. నేను ఒట్టేసానా? నేను ఎప్పుడు వేసాను నాన్న? నువ్వు పడుకున్నాక నాన్న వేయించాడు నీ చేత. నాన్న అది కాదు. హాయ్ హాయ్ అంకిల్, హాయ్ ఆంటీ. ఐ మైట్ డిస్టర్బింగ్ యూ? నువ్వెందుకు వచ్చారా బాట? పయ్యరుసు జెలస్ రే యూ యాప్ గై. అంకుల్, ఆంటీ, I got a promotion. One more time. I got sweets for you. Take it. Ah, no. You got diabetes. Auntie, you take 2, auntie. You also, Paji. రేయ్, ఈయన చూసి నేర్చుకోరా. నీతో పాటు పుట్టాడు, నీతో పాటు చదివాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూడు. ఎక్కడ ఉన్నాడు? చెప్పుల షాప్ లో చెప్పులు తొడిగే పనిలో ఉన్నాడు. చెప్పరాసి నాయ. రేపు నా యాప్ సక్సెస్ అవని ఈయన నా చెప్పులు తోటాన్ని పెట్టుకుంటా. మీ వాడి జన్మలో మారడయ్యా. వాడు మారకపోతే నేను మారుతాను. ఈ ఇంటి పెద్ద కొడుక. ఈ నెల ఏదో ఒక జాబ్ లో నేను జాయిన్ అవుతాను. ఈగోస్ అండ్ షూస్ అవుట్ సైడ్. మనకు గాదులే అయితే. హలో తమ్మి, ఇంటర్వ్యూకి ఎవరు రాలే? సార్ మీ ఒక్కనే పిలిచిండు. అట్లయితే ఈరోజు కన్ఫర్మ్. ఏముందరబా ఈ కొంప? ఎవందిరా బాబు? టైం 3 అయింది. నా షిఫ్ట్ అయింది. నందకిషోర్. సార్ 3ంటికి ఇంటర్వ్యూ అయినప్పుడు నన్ను 10ంటికి ఎందుకు పిలిచారు? 3ంటికే పిలవచ్చుగా. ఎవరు చెప్పారు 3ంటికని? నీ ఇంటర్వ్యూ 10 గంటలకే స్టార్ట్ అయ్యింది. హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ జాబ్కి ఓర్పు చాలా అవసరం. ఆ టెస్టే జరిగింది. కానీ నీకు పేషెన్స్ లేదు. బయట ఏసీ లేదు సార్. నీకు లౌక్యం కూడా లేదు. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశా? కిమ్స్ లో చేశాను సార్. కిమ్స్ లోనా? నీకు సూపర్వైజర్ కాకర్ల తెలుసా? అయ్యో, ఇద్దరం బాగా క్లోజ్ సార్. కలిసి సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం. అది నేనే. ఏం ప్రసాయించిన ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్. పేషెన్స్ లేదు, నిజాయితీ లేదు, ఫోకస్ లేదు, అన్ని అబద్ధాలే. ఎలా పైకొస్తావయ్యా? లిఫ్ట్ లో వస్తాను సార్. నిజాయితీ, ఓర్పు, కష్టం అనే మెట్లు ఎక్కి పైకి రావడం కంటే ఒకే దెబ్బకి లిఫ్ట్ లో పైకి రావడానికి ఇష్టపడతారు సార్ ఈ జనరేషన్ వాళ్ళు. మా ఆఫీస్ లో లిఫ్ట్ లేదులే. నాకు మెట్లు ఎక్కి ఓపిక లేదులేండి సార్. ఏంటే డ్రాప్ చేసి ఎక్కడ ఉండిపోయినావా? షాప్కి వెళ్ళదా? నేను షాప్కి వెళ్తే నువ్వు ఇంటికి ఎలా వెళ్తావులే గానీ ముందు లోపల ఏమైందో చెప్పు. ఏమీ అవలా. ఆ ఎదవకి పేషెన్స్ కావాలంట. ఈ జనరేషన్ దగ్గర దొరకదని చెప్పొచ్చా. అయినా ఉద్యోగం మన స్థాయికి కాదులేవే. ఉద్యోగం మన స్థాయికి రానప్పుడు ఉద్యోగం స్థాయికి మనం వెళ్ళొచ్చు కదరా. ఈ డైలాగులు రాత్రికి ఇంట్లో మయ్య చెప్తాడులే గానీ పద. ఆకలేస్తుంది నందా, ఏమైనా తిందామా? నేను సెలెక్ట్ అయింటే నీ దగ్గర అప్పు చేసినా హైత్కి తీసుకెళ్లేవాడిని. అప్పులు హయత్తులు మనకెందుకురా? నువ్వు పక్కనుంటే పానీపూరి చాలు. ఏంటి నా రేంజ్ కి రోడ్డు మీద పానీపూరి తినమంటావా? కాడ మీద తినే ప్లేసుల్లో కంటే ఇలా రోడ్డు మీద తినే ప్లేసుల్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు మారరు. చెప్పాను కదా ఇక్కడ. అరే దివ్య, బంగారం షాప్ కి నువ్వు కూడా బంక్ కొట్టావా? ఏ నీకేనా బాయ్ ఫ్రెండ్స్? మాకుండరా? దా అమ్మా. నమస్తే అమ్మా. అన్న 2 ప్లేట్లు తెలుసు. 2 కాదు 1. నేను తినే రేంజ్ నీ బండికి లేదు, ఈ బోర బండకి లేదు. అబ్బో, నువ్వు తీసుకో అమ్మా. నందా నాకొద్దు, నువ్వు కానీ. నమస్తే భుజనా. నమస్తే నమస్తే. చూడరా శంకర్గా, బోరబండ మొత్తం అన్ని గుర్తుపడుతోంది. కానీ గుర్తుపట్టాల్సిన వాళ్ళు మాత్రం గుర్తుపట్టట్లే. నా బంగారం దుకాణంలో పనిచేస్తుందనే కదరా చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా నెలకు తులం బంగారం కొనుక్కొచ్చేటోడిని. సార్ డిజైన్స్ అక్కడున్నాయి. నా డార్లింగ్ ఈడుంది. ఇలా చూడు, ఎవరికి ఇయ్యాలో తెలియక నేనే ఎదుగు తిరుగుతున్నా. ఇంత
చిన్నప్పటి నుంచి దాన్ని ఇష్టపడుతున్నాను రా. ఆడికంటే పొడవులో మనమే బెటర్, అడ్డంలో మనమే బెటర్, ఆస్తిలో మనమే బెటర్. ఆడయ్య ఈ సేవ, మా అయ్య ప్రజా సేవ, కార్పొరేటర్. మరి నాలో లేని ఏం చూసింది రోడ్లు? చా ఊరుకో అన్న, ఆడపిల్లలు ఏం చూసారో చెప్తారా ఏంటి? నీకు కోపం రావట్లేదా? కోపం ఎందుకే? ప్రాక్టికల్ ఆలోచించు. వాడు చెప్పింది కరెక్టే కదా, ఒకసారి ఆలోచించుడు. అన్నింటిలో నాకంటే వాడే బెటరే. ఇదిగోనా పదా, నేను వెళ్తాను. ఛా, 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 ఛా. పానీపూరి కూడా కొనిలేనడుతో ప్రేమేంట్రా? ఏం పాపం చేసావరా మనం? ఒక్కసారి అంటే బోరబండలో పానీ నుండి పానీపూరి దాకా మొత్తం ఫ్రీయే కదరా. అరే రేపు వద్దున మా అయ్య పుట్టుకుని పోతే కార్పొరేటర్ చేస్తానరా దీన్ని. ఓయ్ కార్పొరేటర్! రే గౌడిగేదే, వీడికి నీకు దూద్ పేడకి దొడ్లో పేడకున్నంత తేడా ఉంది. ఎంత మాటంద్రా దీని తల్లి తెల్లతోల్ది. పోన్లే అన్న, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలాగో వాడు తగులుకున్నాడు, వాడి చెల్లి నువ్వు తగులుకో. అవునా? ఆడి చెల్లి చక్కెర గేలిలాగా మస్తు ఉంటుందానా? ఇలా అమ్మాయిలు కమెంట్ చేసే అదోళ్ళు గల్లీకి ఒకడు ఉంటాడు. కాంప్లిమెంట్స్ అనుకుని వదిలేయలే పద. ఏ ఇజ్జత్ గిజ్జత్ లేనంతో నీకు పోటేంటానా? అవ్వన్నా ఇంకా స్లమ్ డాగ్ గాని వదిలేసి వదిన ఎప్పటికీ నీ దగ్గరికి వస్తుందన్నా. అరే ఓ స్లమ్ డాగ్! ఎవడ్రా మాట అంది? స్లమ్ డాగ్ అన్న డాగ్ ఎవడు? నేనే. ఏంది? నీ స్లమ్ డాగ్ అంటే నువ్వు? ఏంట్రా? చెల్లి చక్కెరకెళ్ళా అరెలు కాసుకునే నా కూడా నువ్వు నన్ను చూడమంటారా? నువ్వేంటా చిన్నది? నీకు వదిలేరా? కలిసి చదువుకున్నాం కాబట్టి కామెంట్ చేస్తే స్పోర్టివ్ గా తీసుకున్నాం. ఎవడి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ చెప్పాలరా, నువ్వు కాదు. ఏంటే కళ్ళప్పగించి చూస్తున్నావు? నిన్ను కామెంట్ చేస్తే పట్టించుకోలేదు, చెల్లిని కామెంట్ చేసినా పట్టించుకోలేదు. అలాంటి వాడితో లవ్ ఏంటే? ఆడుప్పు టైపే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. అయినా ఏదో రకంగా రియాక్ట్ అయ్యాడు కదా. ఆ ప్రాపర్టీ చూడవే ఎట్టున్నాడో. ఆ ఛాతి మీద చిన్న సైజ్ విల్లా వేసుకోవచ్చు. ఏంటమ్మా హడావుడి? నువ్వేంటే పెళ్లి కూతురులా తయారావు? వివేక్ వాళ్ళ పేరెంట్స్ తో ఇంటికొచ్చాడు. ఓ కంగ్రాట్స్ రా. సంతోషాన్ని పంచుకునేవాడు కాదురా, బాధ్యతలు కూడా పంచుకునేవాడే అన్నంటే. ఉద్యోగం ఏమైంది? అది తలదించుకోవాల్సింది నేనురా, నిన్ను కన్నందుకు. అది కాదు నాన్న, ఇంకో 3 నెలలు టైం ఇస్తే తప్పకుండా యాప్ సక్సెస్. మళ్ళీ ఆ యాప్ పేరు ఎత్తే ఉండేది పగిలిపోతుంది. ఆ పిల్లోడు మంచోడు కాబట్టి దీని పార్కులకి పబ్బులకి తీసుకెళ్లకుండా అతని తల్లిదండ్రులతో మన ఇంటికి వచ్చాడు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి కట్టం లేకుండా కళ్యాణం చేసి పంపించమన్నారు. చెయ్యాలి కదరా, మన మంచోళ్ళు అయితే కనీసం పెళ్లిగా చేయాలి కదరా. కానీ ఎలా? షుగర్ ఈ శరీరాన్ని తినేస్తుంది, బీపీ ఎప్పుడో నన్నే తినేస్తుంది. అయినా నేను ఎప్పుడు మందు బిళ్ళలు తినలేదు. ఎందుకో తెలుసా? నేను అవి తింటే మీరు 3 పూట్ల తిండి తినలేరేమోనని. నా కండలు కరిగితేనేరా నీకు ఆ కండలు వచ్చింది. నా శరీరం ముడతలు పడితేనేరా నీ ఒంటి మీదకి ఆ ఇస్త్రీ చొక్కాలు వచ్చింది. చేతకాని తండ్రిని కొంచెం సాయంగా ఉండొచ్చు కదా.
నుంచి యాప్ని వదిలే, ఈ ఇంటిని వదిలే. బెంగళూరులో నీకోసం మీ నాన్న ఒక ఉద్యోగం చూసి పెట్టారు. నా కోసం ఆ జాబ్ లో జాయిన్ అయిపోరా. సరే నేను మళ్ళీ వదిలేసి వస్తే నేను ఏ లారీ కింద పడి చస్తా. అప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో దాన్ని పెళ్లి చేయి. అంటే నిజంగా వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయినా కాక? వెక్స్ అయ్యండ్రా, అందుకే పోతున్నా. స్లమ్ములో పుట్టడం మన తప్పు కాదు, కానీ స్లమ్లో పోవటం మాత్రం మన తప్పే. అందుకే యాప్ గీపంటే ఎదుగుదాన్ని ట్రై చేసిన, కానీ దీని తల్లి దరిద్ర పడిసం పట్టుకున్నట్టు పట్టుకుంది. అవు కాక, బిందెలు అమ్మితే గానీ బీర్లు రాలే. ఉద్యోగం దగ్గర కొనిస్తావుగా? కొనిస్తాడు కోరా, స్టీల్ బిందెలు సెకండ్ హ్యాండ్ ఇలా. సెకండ్ హ్యాండ్ రే, ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంది డబ్బు ఒక్కటేరా. ఈడొకడు ఏది మాట్లాడినా డబ్బు గురించి చేస్తాడు. ఎందుకు కాక నీకు డబ్బు అంతే అంత ఇస్తాము? డబ్బుని డబ్బుతో ఎవడు కొనలేడు, సంపాదించాల్సిందే. ఆ కొడుకులు ఎట్లా సంపాదించారు చూడండి. మన కొంపలు చూడండి, ఆ జూబ్లిట్స్ కొంపలు చూడండి, ఈ ఎర్ర పొక్కలు చూడండి, ఆ ఎల్ఈడి బల్బులు చూడండి. తెల్లారు లేస్తే మన కిటికీలు తీస్తే వాళ్ళు కనపడతారు, కానీ మనం ఏడ కనపడతామని వాళ్ళు కిటికీలు మూస్తారు. రొట్టె తప్ప పిజ్జా తెలీదు, పప్పు తప్ప పబ్బు తెలీదు. ఊరు నుండి ఎవరన్నా ఫోన్ చేస్తే పేరుకే హైదరాబాద్ లో ఉన్నాం. ఏడున్నాం హైదరాబాద్ లో? ఈడ పలిసినోడికి మనకి బస్ స్టాండ్ ఒకటే, రైల్వే స్టేషన్ ఒకటే, కానీ బతుకులే వేరురా, చాలా వేరు. ఏంటిదో అర్జెంట్ గా రమ్మన్నారు? పార్టీకి రమ్మంటే పార్టీ అయిపోయినాక వచ్చినావేమ్రా? ఐ డోంట్ బూజ్ యు నో, ఇట్స్ వెరీ అన్హెల్తీ. ఏ బాట ఆపుతావా నీ ఇంగ్లీష్ గప్పాలు? నువ్వు రాగొద్దిరా, మీ నాయన నీ వంతుది గుమ్ముతుండారా? డోంట్ బ్లేమ్ మై ఫాదర్, హీస్ ఆల్సో మై గాడ్ ఫాదర్. అసలు ఆయన మందు కాదు కదా, గుళ్ళు తీర్థ కూడా తాగాడు. తీర్థం తాగడరా, కానీ ఫుల్ బాటిల్ రమ్ము తాగుతాడు. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. రే, అసీసా ఫుటేజ్ చూపించరా. షో మీ. మా ఫాదర్ ఫ్రెష్ గా ఉంటాడే. నాకెత్తాను మా వాడి జీతం మొత్తం నేనే చూరేస్తాను. చాయ్ కాఫీలు కూడా తాగని ఎర్రిమాలోకని రాడు. నెలకు బస్సు పడితే చాలు పండగ చేసుకుంటాడు. నేను కన్న ఏటీఎం కాట్లాడు. మన అమ్మమ్మ కూడా ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం అనేవాడరా. ఏయ్, మన స్లమ్ రా, వాళ్ళు మారరు, మళ్ళీ మారనివ్వరు. వెయ్యరా, కరెక్ట్ రా. ఈ రోజు నుంచి కిషోర్ గాడు ఈ నల్ల కిషోర్ గారి ఫ్యాన్. ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్. భజన బేడా భజన బేడా కూతుకోళి. నా బయోడేటా సార్. వచ్చింది 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 వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఫేకే కదా. ఓకే ఓకే ఓకే. లేదు సార్, నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా. వెళ్ళి లాకర్ లో పెట్టుకోపా. ఈడ ఉంటే ఫుగ్గీలు తినేసి నేను టిష్యూ పేపర్ కూడా తుడి చేసుకుంటాను. ఎన్నాళ్ళ నుంచి ఖాళీగా ఏడుస్తున్నా? అది వద్దు వద్దు, గుర్తు పెట్టుకోలేనంత గ్యాప్ వచ్చిందన్నమాట. యాక్చువల్లీ నేను ఒక యాప్ తయారు చేశాను సార్. ఆపు, అదొక పెద్ద ఫ్లాప్ అని ఎంజీ రోడ్ లో టాకు. జాబ్ కి దిక్కు లేదు కానీ స్టీవ్ జాబ్స్ లాగా యాపిల్ బత్తాయిలు అంట. ఇంగ్లీష్ వచ్చా? అర్థం అవుతుంది సార్. నీకవుద్ది, నువ్వు మాట్లాడితే అవతల వాడికి అవుద్దా? అసలు నా నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి సార్? అది ఫ్యూచర్ లో తెలుస్తుందిలే గాని వెళ్ళి ఖాళీగా ఉండే ఏదో ఒక కుర్చీలో కూర్చోపా. నేను ఖాళీగా ఉండేటప్పుడు పిలుస్తాను. అయితే నాకు ఈ జాబ్ వద్దు సార్. తినటానికి తిండి ఉండదు గాని ఈ యుగోలకేమీ తక్కువ లేదు. బలుపు తగ్గించుకున్నాయినా బాగుపడతావు. ఒకసారి లేవండి సార్. ఏమి కాలికి దండం పెట్టుకుందువా? లేవండి సార్, చెప్తాను. లేచినాను, చెప్పు. బస్తా తగ్గించడం కుదురుతుందా? చచ్చినా కుదరదు. నా బల్బు అంతే. పానీపూరి కూడా కొనిలేనోడితో ప్రేమేంట్రా? తినటానికి తిండి ఉండదు గాని ఈ యుగోలకేమీ తక్కువ లేదు. जिंदगी के साथ भी जिंदगी के बाद भी. ఆహా, ఏమి టైమింగ్ రా. సరే నేను మళ్ళీ వదిలేసి వస్తే నేను ఏ లారీ కింద పడి చస్తా. అప్పుడు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో దాన్ని పెళ్లి చేయి. ఎందుకు పోవటం?
నేనే పోతా. నేను పోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో ముందు అప్పు తీర్చి మిగిలిందంతా దాన్ని పెళ్లి చేయి. పోయే ముందు పాప పిచ్చి స్ఫూర్తి ఒకసారి మాట్లాడదాం. సిగ్నల్ కట్, పర్మనెంట్ గా కట్. బాధల బ్యాగేజే వదులుకున్నా, ఇంకా బట్టల బ్యాగేజ్ ఎందుకు? కూర్చోమండి ఇది పుట్టకారులో ఉంది. ఇది పెద్ద బండిలాగా ఉంది, చావు కూడా సమ్మగా ఉంటుంది. ధరపై స్ట్రేంజ్ లైఫ్ డిచెస్ ఎవరీవన్ బ్రో. నీకు డబ్బు తెలీదు, నాకు ఎమోషన్స్ తెలియవు. నేను డబ్బు వల్ల పోదాం అనుకున్నాను, నువ్వు డబ్బు కోసం పోదాం అనుకున్నావు. ఆడికి ఎటకారం ఎక్కువ బ్రో, అందుకే ఇలా ఆడుకుంటుంటాడు. ఒక మనిషి పోయే ముందు అన్ని అనుభవించిపోవాలి, అన్ని తెలుసుకొని పోవాలి అంటారు. ఓ పని చేద్దాం బ్రో, ఎలాగూ పోదాం అనుకున్నాం, ఓ 30 days మన ఇద్దరు ప్లేస్లు మారుదాం. ఆకలి, బాధ, కష్టం, కన్నీరు, ప్రేమ, సంతోషం అంటే ఏంటో నేను తెలుసుకుంటాను. ఆస్తి, ఐశ్వర్యం, కార్లు, షేర్లు, టూర్లు, లగ్జరీస్ అంటే ఏంటో నువ్వు తెలుసుకో. ఏంటి బ్రదర్ నువ్వు అనేది? నిజంగానా? ఎస్. కానీ నీ ఇంగ్లీషు, నీ యాటిట్యూడు, ఆ హుందా బందా నాకెలా వస్తుంది బ్రదర్? బట్టలు మార్చుకోవచ్చు, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ ఒక్క నైట్ మన హోటల్లో టైం స్పెండ్ చేస్తే చాలు. కమాన్ లెట్స్ మూవ్. ఓకే బ్రదర్. నా టైం నడుస్తులే అనుకున్నాను బ్రో, కానీ ఇలా రోడ్లో రోలెక్స్ రూపంలో వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఓకేనా? కూర్చోపోయిందా? తిన్రా. యు రిమెంబర్ చిన్నప్పుడు వాడు స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, వాళ్ళ నాన్న ఎయిర్పోర్ట్కి వెళ్తే నేను లగేజ్ మోసాను. వాడు పార్కులో క్రికెట్ ఆడితే నువ్వు బాల్ అందించేదానివి, వాళ్ళ నాన్న క్లబ్లో కార్డ్స్ ఆడితే నేను లైఫ్ అందించేవాడిని. కానీ వాళ్ళ నాన్న నన్ను తొక్కేశాడు, వాడి కొడుకు నిన్ను నడి రోడ్లో వదిలేశాడు. తండ్రి ఫోర్బ్స్లోకి ఎక్కి నన్ను ఏడిపించాడు, కొడుకు ప్రేమించక నిన్ను ఏడిపిస్తున్నాడు. మనము ఏడిపిద్దాం, ఫ్యామిలీ మొత్తాన్ని ఏడిపిద్దాం, తుడుచుకోవడానికి ఖర్చీఫులు చాలనంతగా ఏడిపిద్దాం.
చూసిన కొంప ఒరయ్యా ఇది ఇల్లా రాష్ట్రపతి భవన కులానికి ఒక కారు ఉందిరా బాయ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ కరెంటు స్తంభాలకు బల్బులు మార్చేవాళ్ళ ఉంటాడు వాడే చీఫ్ సెక్యూరిటీ అగైన్ న్యూ లుక్. యా యా గెటప్లో పోయి కుక్క ఎలుకబండి భయపడకు వాడు బూమర్ ఇంట్లో నీ క్లోజ్ ఫ్రెండ్. ఏ బూమర్ ఎందుకలా అరుస్తావు నోర్మే? లక్ష్మమ్మ నాకు మరో అమ్మ. గౌతమ్ బాబు ఇవాళ ఏమిటి భలే కొత్తగా ఉన్నారు? యా అవును సార్. లుకింగ్ సో ఫ్రెష్ టుడే. నా సెక్రటరీ ఫిగర్ చూడకు సంతకాలు పెట్టేప్పుడు మాత్రం ఫిగర్స్ చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. పెట్టలాడిపో. అయ్యో జ్యువెలరీ లేని మహాలక్ష్మిలా ఉంది అమ్మాయి ఉంటుంది. తిను సిస్టర్ అయి ఉంటుంది. మరి ఫాదర్ ఎక్కడ? కారు దగ్గరికి వచ్చిన దాన్ని ఎలా కారు అనుకుని వచ్చావురా? వాడి కాలమే పడి కాకుండా నా కాలమే నిలబడి చేద్దాం అనుకుంటున్నా. రేపటికల్లా నేను జాబ్లో జాయిన్ అవ్వకపోతే ఎల్లుండి ఇంట్లో ముగ్గురే ఉంటారు. ఎట్లా సంపాదించినవరయ్యా ఇంత డబ్బు? హలో బ్రో, వెల్కమ్. ఎలా జరిగింది? చాలా గ్రాండ్ గా జరిగింది. నీకెలా ఉంది అక్కడ? మా బోరబండ మైసం మీద ఒట్టు బ్రో, మనుషులు ఎట్టా బతుకుతారో నాకు తెలీదు. అయినా ఇవన్నీ వదిలేసి ఎట్టా పోతాం బ్రో? ఆ? అరే స్వర్గం సైట్ సీయింగ్ వచ్చి మీ ఇంట్లోనే ఉండిపోయినట్టుంది. ఉవ్వా ఉవ్వా ఉవ్వా, ఇది బెడ్డా బ్రో? పడుకొని చచ్చిపోవచ్చు. ఇది టబ్బా బ్రో? స్నానం కాదు సంసారమే చేయొచ్చు. నీ పరిస్థితి బానే ఉంది బ్రో, నా పరిస్థితి రకరకాలుగా ఉంది. ఇంట్లో మస్కిటోస్ ఉన్నట్టున్నాయి. మా ఇంట్లో మస్కిటోసే ఉంటాయి, వాటి మధ్య మేము ఉంటాం. కరెంట్ ఉంటుందా? చూడాలనిపిస్తే కిటికీ తీసుకో, ఆ జూబ్లీస్ 24 hours ఉంటుంది. అదేంటి బ్రో, బాత్రూంలో వాటర్ రావట్లేదు? బాత్రూమ్ లోనా? మా కాలనీలోనే 2 days ఒకసారి వచ్చేది. మరి ఫ్లష్ కి చెయ్యి వాడాల్సిందే. మొత్తం 6 మగ్గులు, 3 పైకి 3 కిందకి. ఇండియన్ కష్టం బ్రో. అయితే ఓ పని చేయి, పక్కనే ఫోరం మాల్ ఉంది, పొద్దునే టెల్లు, పని జరిగిపోయింది. బ్రో మీ నాన్న కాల్ చేస్తున్నారు. ఆన్సర్ చెయ్యి, కాన్ఫరెన్స్ లో తీసుకో, బట్ ఇంగ్లీష్ మాత్రం ట్రై చేయకు. ఓకే బ్రో, ఓకే. హలో. హే గౌతమ్, హౌ ఆర్ యు? నాన్న కూల్. ఏంటి నాన్న? సౌండ్స్ వెరీ స్వీట్. చిన్నప్పుడు పిలిచేవాడివి రాలా? ఏ గౌతమ్, ఒక ఫేవర్ చేయాలరా. సన్ ఫార్మా దిలీప్ సంఘవి గారు తెలుసు కదా, వాళ్ళ డాటర్ది మ్యారేజ్ ఉందిరా రేపు. డెస్టినేషన్ వెడ్డింగ్ మాల్దీవ్స్ లో చేస్తున్నారు. మామ్ అండ్ నేను ఇంపార్టెంట్ మీటింగ్ కోసం వెళ్తున్నాం. సో మా తరఫున నువ్వు అటెండ్ అవ్వాలరా. వెరీ ఇంపార్టెంట్. ఓకే నాన్న. థ్యాంక్స్ గౌతమ్. ఫార్మాలిటీస్ అన్ని ముద్రాంకులు చూసుకుంటారు. ఓకే బై బై బై. బ్రో విన్నాను,
నాదొక చిన్న డౌట్. నాకు అరేంజ్ మ్యారేజెస్ తెలుసు, లవ్ మ్యారేజెస్ తెలుసు, కానీ డెస్టినేషన్ మ్యారేజ్ అంటే ఏంటి బ్రో? హోమ్ టౌన్కి దూరంగా వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో కానీ చేస్తారు బాగా డబ్బున్నోళ్ళు. ఓ ఓకే ఓకే ఓకే. మొన్న మధ్య సల్మాన్ ఖాన్ వాళ్ళ చెల్లి పెళ్లి మా హైదరాబాద్ లో చేశాడే, అట్లనా? యా, ఎంజాయ్ ది ట్రిప్. థ్యాంక్స్ బ్రో. నీ పుణ్యమని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిపోతున్నా. ఓకే బ్రో, ఉంటా. తొందరగా మేనేజర్ చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకో, లేకపోతే అయిపోతాయేమో. ఫ్లైట్ టికెట్స్ మనం బుక్ చేయటం ఏంటి బ్రో? మనకే సొంత చార్టర్ ఫ్లైట్ ఉంది. సొంత ఫ్లైటా? మై సమ్మా! Yes, Mr. Murder. Tell me. Go on. నీకెక్కడో చూసుకోలేని చోట సుడుందరా. Thanks. He just started. Hey, nice car, man. Yeah. Bentley na, sir. యా బెంట్లీ. ఎంత ఉంటుందిరా? You know na, sir. మాల్దీవ్స్, హౌ మచ్? Indian money, 4 crores, sir. ఓరయ్యా, ఇన్ని ఆటోలు వస్తాయిరా? తొక్కరా తొక్కు, ఇది ఆటోనా? స్పీడ్ గా తొక్కరా. మ్యూజిక్ షోస్. Thanks, Max. You're always welcome. Gautam. God. వాడు బ్రతికాడు, ఓకే. మ్యాటర్ తెలిస్తే మనం బ్రతకం. పెద్దయినా
మన రూట్స్ లేకుండా చేస్తాడు అంటే ట్రక్ డ్రైవర్ బతకూడదు. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ కాదు, థ్యాంక్స్ టు బెంట్లీ అనాలి నాన్న. మళ్ళాంటి డబ్బున్న వాళ్ళందరూ ఇలాంటి కాస్ట్లీ కార్లు ఎందుకు కొంటారు ఇప్పుడు అర్థమైంది. మీ మమ్మీకి చెప్పొద్దురా, షీల్ బి టెన్స్డ్. యు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెక్యూరిటీ. మీకు డౌట్ వస్తే ఇంకెందుకు నాన్న, వెళ్ళగానే మొత్తం సెక్యూరిటీనే మార్చేస్తా. యాక్సిడెంటా? నీకేం కాలేదు కదా? చిన్న యాక్సిడెంటే బ్రో. థ్యాంక్ గాడ్. నా సంగతి వదిలేయి. నువ్వేమన్నా తిన్నావా? లేదు. ఏంటి 24 అవర్స్ అయింది ఇంకేం తినలేదా? తిండి వదిలేయి. నువ్వు ఎక్కడైనా కొంచెం చేంజ్ దాచావా? ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను. చేంజ్ ఉంటే ఎందుకు దాస్తాను బ్రో, ఇంకొంచెం చిల్లర రైస్ బీర్ బాటిల్ కొంటా గానీ. పెట్టే. టైం ఎంత అయిందిరా? స్లమ్ లో ఇలా తని టైం అడుగుతారా? అది పాడైపోయింది, ఆ? దాని పని అయిపోయింది. నాకు అర్థమైపోయింది ఫ్యూచర్. ఎంతసేపు పడుకుంటావురా? అవతల ట్యాంకర్ వెళ్ళిపోతుంది, వెళ్ళు. దీంతో ఏం చేయాలి? అటు మిస్సు. ఆ లుంగి సరిగా కట్టుకుని చావరా ఈ అబ్బా. ఏం చేస్తున్నావు? తప్ప తాగి టబ్ లో పడుకున్నా. లేవాలనిపించట్లేదు బ్రో. నీ పని బాగుంది బ్రో. ఇక్కడ మీ నాన్న ప్రతి చిన్నదానికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. ఏమైంది బ్రో? పొద్దునే బొమ్మేంతని బిందెలు చేతిలో పెట్టాడు నిల్దమ్మని. తప్పదు బ్రో. 30 days లో తమిళంలా 30 days లో ఎమోషన్స్ తెలుసుకోవాలనుకున్నావుగా, అనుభవించు. ఇప్పుడు ఈ వాటర్కి ఎక్కడికి వెళ్ళాలి బ్రో? ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? ఎదురుగా ఏమన్నా కనిపిస్తుందా చూడు. ఆడాల గుంపు వాటర్ వరల్డ్ ఉంది. అది వాటర్ వరల్డ్ కాదు, వాటర్ వార్. గాంధీ షాప్ ముందు వాటర్ కోసం కొట్టుకుంటున్నట్టు అక్కడ వాటర్ కోసం కొట్టుకుంటారు బ్రో. ఓకేలే ఉంటా. నిన్నటి నుంచి ముగ్ధా కాల్ చేస్తుంది. ఏం చేయను? కట్ చేయకు, డౌట్ వస్తుంది. కలిసి మేనేజ్ చేయి. ఓకే. ట్యూబ్ లైట్ కి చుడిదార్ వేసినట్టుంటుంది. అదే స్ఫూర్తి. హాఫ్ సారీ చుట్టిన హ్యాంబర్గర్ లా ఉంటుంది. అది దాని ఫ్రెండ్. చాలా ఆపవే. ఏంటి ఆపేది? నన్ను ట్యాంకర్ అంటారా? బాగైంది బాగైంది. ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా? కింద పడుతున్నావు. నేను కింద పడపోతే వాళ్ళు ట్యాంకర్ కింద పడేవాళ్ళు. లేడీస్ అనే రెస్పెక్ట్ తో పాపమని. లేడీస్ కి రెస్పెక్టా? ఇదెప్పటి నుంచి కాకో ఈ బస్తీకి ఆడోలే శాపమైనటువంటివి. వాళ్ళని చూసి పాపమ్మా. అబ్బా బెంగళూరు లో ఏదో బొచ్చు కుక్క ఖర్చు ఉంటుంది. బొచ్చు కుక్క కాదు, ఆడ బొట్టు సుక్క నీళ్ళు లేకుండా అయిపోయినాయి. రే సత్తి, ఖాళీకి వెళ్తే వాళ్ళ నాన్న రేపు ట్యాంకర్ వచ్చేదాకా తంతాడు. ఆ బిందివు. నాకు అలవాటు అయిపోయిందిలే గానీ లేడీస్ ఫస్ట్. తనకే ఇవ్వు ఇవ్వు. ఆ బిందెటు. అది కదే. ఆడపిల్లవి అంత దూరం ఎలా మోస్తావు? నేను తెస్తాలే. పద. పేరోగంది ఊరోగంది. మా వాడు మంచిగా దోల్కపోతున్నాడు. సత్తిగా నీ మొలతాడితే నా బిందు పట్టుకొచ్చినవేంద్రా? ఓ పెద్ద తెచ్చినవి బొమ్మనా బదర్సులకి వెళ్ళి బంగారు బిందె, లోటలు పోయిన బిందె తెచ్చి గట్ట ఫీజు మాటలు నడువు. తొట్టి కాలోడా
ఆగురా రేయ్. చచ్చావురా రేయ్, అయ్యా రేయ్. ఏమయ్యారా నువ్వు? రెండు రోజుల నుంచి పంది దాచినట్టు తాగుతూ సాగు కొట్టేస్తున్నారా ఏంట్రా నువ్వు చెప్పేది? ఆడు చెప్తేనే కదా నేను తాగుతున్నా. ఆడు చెప్తేనే కదా నువ్వు నా జీతం చురేస్తున్నావు అని తెలిసింది. పొట్టు దుకాణం నా ఏయ్, చెప్పు. ఏం మాట్లాడుతున్నారా? ఫాదర్తో అలానా మాట్లాడేది? ముందా మందు పడే. ఏంది రోయ్, బ్రాందీ వచ్చి విస్కీకి నీతులు చెప్తున్నట్టుంది. ముందు పడే, హెల్త్కి మంచిది కాదు. ఏయ్, మందు సిగరెట్లు ముందు మనం వాటిని స్టార్ట్ చేస్తాం, తర్వాత అవి మనల్ని ఎండ్ చేస్తాయి. ఎహె, నీవేమైనా పంచులు ఆపరా. ముందు నువ్వు మానేసి చెప్పు. నేనేవి మానేసి 2 రోజులైందిరా. రేయ్, నీ వల్ల బాట వదిలేసిన, భక్తి వదిలేసిన, నా బతుకు వదిలేసిన. కొంపదీసి జాబ్లో జరుగుతుందేనా? 10 o'clock ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఇప్పుడే స్ఫూర్తిని డ్రాప్ చేయమని అడుగుదాం అనుకుంటున్నా. ఏంట్రా ఇన్ని షాకులు? చిన్నప్పటి నుంచి గుర్రం ఎక్కాలనుకున్నా, ఇన్నాళ్ళకి కుదిరింది. కట్ట పెరుగులా ఉంది. కొంపతీసి ముక్తా కాదు కదా. Hey! Hi, Gotham! హాయ్. అదే అదే. అమ్మో, అమ్మ బ్రహ్మచారి తయారు చేసి ఉంటాడు. I've seen your text. I'm sorry, Gotham. ఆ మాట నేనే చెప్పాలి. ఆడెవడో అన్న మాటకి డిస్టర్బ్ అయ్యా. అదిగాక ఆ రోజు ఓవర్లోడ్ కూడా అయ్యాను. అందుకే ఆ రోజు అలా. It's all right, Gotham. Wanna ride? With pride. Come on. భగవంతుడా, ఎందుకు పుట్టిస్తావురా ఇలా? దీన్ని వదిలేసి ఎలా పోదాం అనుకున్నావు బ్రో? ఆపు. ఏంటే అది? నిన్ను ఇంట్రడక్షన్ చెప్పమన్నాను, ఇంగ్లీష్ క్లాస్ కాదు. నీ యాక్సెంట్తో చంపేస్తావేంటి? 8,000కు నీకు జాబ్ పక్కా. కానీ నా పక్కకు వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్ ట్రై చేయకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పడిపోవడం కాదురా, చచ్చిపోయినా పర్లేదు. నీకు జాబ్ వచ్చిందిగా. జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. ఒక జాబ్ ఎంత ఆనందాన్ని ఇస్తుందా? అవునా? శాలరీ ఎంత? శాలరీ ఎంత? 8,000. ఏంటి 8,000 కి చేరావా? ఏరా, నీ స్థాయికి శాలరీ సరిపోతుందా? ఉద్యోగాలు ఎప్పుడు మన స్థాయికి రావాలనుకోవద్దు. ఉద్యోగ స్థాయికి మనం వెళ్ళాలి. పని చేస్తుంటే స్థాయి ఆటోమేటిక్ గా సెట్ అవుద్ది. రే, ఒక్క విజిట్ నేను ఇంత బీభత్సంగా మారుస్తుందనుకుంటే బెంగళూరు ఎప్పుడో పంపించేదాన్ని. రా పార్టీ చేసుకుందాం పానీపూరితో. నీ చెల్లి లెక్క నువ్వు నున్నగా అవుతున్నావు. సంతూరు పడుతున్నావు ఏంది? ఇద్దరు బానే ఉన్నారన్నా. సిగ్గుపడక చెప్పు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అమ్మా నమస్తే. ఏంటి సంగతి? ముఖం మీ బంగారం షాప్ లానే దగదగా మెరిసిపోతా ఉంది. నాకు జాబ్ వచ్చింది. అన్న ప్రేమకు పోయే కాలం వచ్చింది. అయితే నేను ఇవాళ ఆపేదాకా తినాల్సిందేనమ్మా. తినమ్మా, తిను. తీసుకో తీసుకో. పర్లేదు, నువ్వు తిను. అన్నా, ఆడేదో వాళ్ళ అయ్య కోసం జాబ్ లో చేరుంటాడు. వాడు ఏడా కంటిన్యూ చేసే రకం కాదన్నా. జాబ్ అయినా లవ్ అయినా నాకు ఎందుకో ఆ పానీపూరి అని పెళ్ళమైతే అనిపిస్తుందనా. రోజు రొటీన్ గా ఉండేది, ఈ రోజు అమృత ఎలా ఉంది? మరి అదేనమ్మా జాబ్ మైమా. హలో. ఏందన్నో వాడు పేమెంట్లు కూడా చేస్తున్నాడు. ఆడెన్ని పేమెంట్లు చేసినా సెటిల్మెంట్ చేసేది నేనేరా. తిన్న దెబ్బలు మీరు మర్చిపోవచ్చు, అవమానం నేను మర్చిపోలే. ఆడిని వదలా, దాన్ని వదలా. ఏది ఆ మాట ఇంకోసారి చెప్పరా. నేను జాబ్ లో చేరాను. ఈ మాట వింటానే నాకు 10 ఏళ్లు పట్టిందిరా. ఆ నీళ్ళేంటి నాన్న? అంతేరా జీవితం. మనిషి ఒళ్ళంతా నీరే, కానీ ఒంటి మీద ఎక్కడ దెబ్బ తాగినా రక్తం వస్తుంది. అదే గుండె నిండా రక్తం ఉంటుంది. దానికి దెబ్బ తగిలితే మాత్రం ఇలా నీళ్లు వస్తాయి. తీయని దెబ్బ తగిలిందిరా.
తిందు గాని. వద్దమ్మా, జాబ్ వచ్చిన ఆనందంలో ఆకలి తీరిపోయింది. ఓర్ దీనయ్యా, ఏంది ఇది రొయ్యా? ఇంత పెద్దగా ఉందేంటి? రే, పోర్ కంటే పందే కదరా? ఎస్ సార్. ఫస్ట్ టైం పందిని తిన్న నంద. బాబేంటి చేతులు లాగేస్తున్నాడు? ఏంటి గౌతమ్ బాబు కొత్తగా చేత్తో తింటున్నారు? మీరెప్పుడు స్పూన్తో కదా తింటారు. గుడ్ క్వశ్చన్ నాని. ఇంట్లో అయినా హోటల్లో అయినా స్పూన్లు అందరూ ఇలా నాకేస్తారు. తర్వాత వాటిని ఎవడు ఎలా క్లీన్ చేస్తాడు ఎవడు చూడ్డ కదా. అలా కాక అదే నాకు చెయ్యనుకో, నేనొక్కనే నాకేస్తా. పైగా హైజెనిక్. ఇప్పుడు చెప్పు, స్పూన్తో తింటాం బెటరా, చేత్తో తింటాం బెటరా? చెయ్యే బెటర్ బాబు. గుడ్ నాని. గుడ్ నైట్ నాని. పుట్టినప్పటి నుంచి పొట్ట పగలేలా ఎప్పుడు మెక్కలేదురయ్యా. ఆకలేస్తే కడుపులో ఇలా ఉంటుందా? ఎక్కడ? ఏంట్రా లేపితే పెట్టేదాన్నిగా? అదేం లేదమ్మా, వాటర్ తాగుతామని. కడుపులో ఆకలి కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వు ఆకలికి తట్టుకోలేవు గాని ఇట్రా. అన్నీ అయిపోయినట్టున్నాయమ్మా, ఏం కనిపించలేదు. అమ్మ ఉన్న ఇంట్లో ఆకలి ఉండదురా. పట్టుకో. ఉండరా, నేను తినిపిస్తా. చిన్నప్పుడెప్పుడో తినిపించాను. పట్టు. చిన్నప్పుడు పని వాళ్ళు గోరుముద్దలు తినిపించారు, తర్వాత స్పూన్లు తినిపించినాయి. కానీ ఫస్ట్ టైం
అమ్మ చేతి తినిపించింది. థ్యాంక్స్ అమ్మా. జీవితంలో ఫస్ట్ టైం నీ వల్ల ఆకలి. బ్రో హాయ్ బ్రో. అవును, అమ్మ చేతి వంట ఇంత బాగుంటుందా బ్రో? 30 రోజులు తింటే ఏ అమ్మ చేతి వంటనే బానే ఉంటుంది బ్రో. అదే 30 ఏళ్ళు తింటే విరక్త పడుతుంది. నేను మాత్రం నిన్న నైట్ అన్ని జంతువులు తిన్నాను బ్రో, ఒక్క మనిషిని తప్ప. నీ గర్ల్ ఫ్రెండ్ ముక్త అలా ఉందేంటి బ్రో? ఆ కొలతలు కొన్ని మిస్ వరల్డ్ పోటీ వాళ్ళకి అమ్మేయచ్చు తెలుసా? ఎట్లా పుడతారు బ్రో ఇలాంటి అందగత్తలు మీ ఇళ్లలో? తనే నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏంటి బ్రో నువ్వు అనేది? తన గురించి నీకు తెలీదు. నువ్వు నేను కాదని తెలిస్తే నిన్ను నీ నెంబర్ని షిఫ్ట్ డిలీట్ చేస్తుంది. 30 రోజుల్లో చచ్చేవాడిని. డిలీట్ చేస్తే ఏంటి, అరెస్ట్ చేస్తే ఏంటి బ్రో? మరి నీ బస్తీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తావు? ఏది అన్నారో మైండా? 10,000 ఉద్యోగం ఉంటే చాలు పండగ చేసుకోవచ్చు, పందిరుంటే చాలు పెళ్లి చేసుకోవచ్చు అనుకునే టైప్ అది. అయినా ప్రపంచం చుట్టేయాలనుకునే నాకు పాత బస్తీ చుట్టూ వస్తే చాలనుకునే దానికి మ్యాచ్ అవ్వదు బ్రో. ముగ్ధం వీకెండ్ పార్టీకి పిలిచింది బ్రో, విత్ యువర్ పర్మిషన్. వెళ్ళచ్చా బ్రో? నీ ఇష్టం, బట్ బీ కేర్ఫుల్. లవ్ యూ బ్రో. లవ్వర్ని కూడా ఇచ్చావు. డవ్వు రుద్దుకొస్తున్నానే ముగ్ధో. ఏంట్రా గౌరవ్ నువ్వనేది? నేను కూడా షాక్ లోంచి ఇంకా బయటికి రాలేదు సార్. జస్ట్ వాచ్ దిస్. ఏంట్రా ఈ కలర్ జిరాక్స్ కాపీలు? కళ్ళ ముందు తిరుగుతున్నా ఎవరం కనిపెట్టలేకపోయాం కదరా. సెక్యూరిటీ ఆఫీసర్ని కాదు సార్. థర్డ్ ఐ ఆల్వేస్ ఆన్ లోనే ఉంటుంది. వీడింట్లో అడుగు పెట్టగానే బూమర్ వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. గౌతమ్ ఎప్పుడు ఇంగ్లీష్ మ్యూజిక్ వింటాడు, కానీ వీడొక రోజు పక్కా తెలుగు మాస్ మ్యూజిక్ వింటాం చూశాను. అనుమానం వచ్చింది. గౌతమ్కి తన పేరు కూడా తెలుగులో చదవడం రాదు. అలాంటిది ఒకరోజు డ్రైవర్ దగ్గర నుంచి ఈనాడు పేపర్ తీసుకుని ఈటెల్ రాజేందర్ బడ్జెట్ చదివాడు. కాఫీ సిప్ చేయాలన్న 7 స్టార్ హోటల్స్కి వెళ్లే గౌతమ్ మంచుగౌడ దాబాలు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశాడు. బిల్లింగ్ అడ్రస్ ద్వారా వెళ్లి చెక్ చేశారు. సీసీ ఫుటేజ్ చూడగానే డౌట్ క్లియర్ అయింది. టెలిఫోన్ ట్యాప్ చేశాను. గౌతమ్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో మొత్తం ట్రేస్ చేశాను. వీడు వాడు కాదు సార్. సభాష్. అవురా అనిపించావు గౌరా. మన చేతికి చెత్త అంటకుండా వాణ్ణి లేపేయడానికి మనకి మరో ఛాన్స్ వచ్చింది. ముద్రగాడి ముద్రేంటో చూపిస్తా. ఇక వాడు స్లంలో సమాధే. అబ్బో, ఈ ఇమేజ్ ఏం తగలేదు. నేనైతే ఎప్పుడో వీడి కడుపులో ఉన్నప్పుడు ఖైదీ చూశాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఖైదీ నంబర్ 150 చూస్తున్నాను. ఆన్లైన్ కాలంలో కూడా ఇంత లైన్లా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ బాస్. ఏమైందిరా ఈ మధ్య? ఆడోళ్ళు తోసినా పడుతున్నావు, మగాళ్ళు తోసినా పడుతున్నావు. లే, వెళ్ళి టికెట్స్ తీసుకురా. నథింగ్ నథింగ్, నేను తీసుకొస్తా. వెయిట్ చేయి. రే మస్తున్నారా బాస్. రే బాస్ తో సెల్ఫీ.
సూపర్ 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 రైట్ 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 సరిగ్గా రావట్లేదురా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక పిక్ తీస్తారా? ఏ, మీరు కాదు, స్మార్ట్ ఫోన్ కదా, పాప అయితే స్మార్ట్ గా తీస్తుంది. ఇదిగో తీ. కమాన్ బాయ్స్, కమాన్. రెడీ, స్మైల్. ఏయ్, చాలా బాగుంది. పాపతో దిగితే ఇంకా బాగుంటుంది. వన్ సెల్ఫీ ప్లీజ్. నాతోనా? ఎందుకు? బాగా తీశారు కదా, గుర్తుగా ఫేస్బుక్ లో పెట్టుకుంటాం, చాలా లైక్స్ వస్తాయి. నాట్ ఇంట్రెస్టెడ్. Someone is showing interest on you. Why are you not interested? ఏంటే ఇది? మీరు నిజంగా ఆయన ఫ్యాన్సేనా? స్మార్ట్ అంకిల్, మేము ఆయన ఫ్యాన్స్ కాదు, నీ కూతురు ఫ్యాన్. సెల్ఫీ ప్లీజ్. ఈ పాప దీనికంటే తెల్లగా ఉంది. దీంతో కూడా సెల్ఫీ దిగుదాం. ప్లీజ్ 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 చెప్పరా నువ్వు. ఒరే నందా,